హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జగన్ ఇచ్చిన ఇళ్ల పట్టాల మీద తీసుకొనున్న నిర్ణయాలేంటో చూద్దాం. ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. గత ప్రభుత్వంలో పేరుకే అర్హులైన అందరికీ ఇళ్ల పట్ల శాంక్షన్ చేసి చేతుల ఇళ్ల పట్టా కాగితం పెట్టినా ఇళ్ల స్థలం కేటాయించలేదు గత ప్రభుత్వం. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం లేఅవుట్ స్థలాలపైన అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు కోర్టులో కేసులు వేయడం వలన చాలామందికి ఇళ్ల స్థలాలు చూపించి గత ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. అయితే ఈ సమస్యను ఎన్నికల ప్రచారంలో ప్రజలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చంద్రబాబు గారు ఎన్నికల్లో గెలిస్తే జగన్ గారు ఇచ్చిన ఇళ్ల పట్టాలను క్యాన్సిల్ చేయము, ఇంకా జగన్ గారు ఇవ్వాలి అనుకున్న 1.5 ఇంటి స్థలం బదులు 2 సెంట్లు ఇంటి స్థలం ఇస్తాము అని చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. అదే విషయాన్ని కూటమి మేనిఫెస్టోలో కూడా పెట్టింది. అయితే ఇప్పుడు ఏపీలో కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఆయన పాలనను మొదలుపెట్టారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ఆయన పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్, వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి ప్రజల్లోనే స్వయంగా వారి సమస్యలను కూడా తెలుసుకుంటున్నారు. ఒక పక్కన శాఖలపైన రివ్యూలు చేస్తూ మరో పక్కన ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకుంటున్నారు. ఇందులో అధికంగా గత ప్రభుత్వంలో మాకు ఇళ్ల పట్టా వచ్చింది కానీ స్థలం కేటాయించలేదు, మీరైనా ఇళ్ల స్థలం కేటాయించి ఇల్లు కట్టించి ఇవ్వాలని చాలా వినతులు వచ్చినట్లు తెలుస్తుంది. సో పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖల్ని మినిస్టర్గా వ్యవహరించిన పవన్ కళ్యాణ్, హౌసింగ్ శాఖ మంత్రి అయిన కొలుసు పార్థసారథి గారికి ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే క్లియర్ అయ్యేలా చూడాలని చెప్పారంట. అయితే గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాల నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం కొంచెం ఆచితూచి వ్యవహరిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం పట్టణ ప్రాంతాలలో అయితే 1 సెంటు భూమిని, అలాగే గ్రామీణ ప్రాంతాలలో అయితే 1.5 సెంటు భూమిని దాదాపు 30 లక్షల మందికి ఇచ్చారు అని అందరికీ తెలిసిందే. కానీ ఇందులో 22 లక్షల మందికి ఇళ్ల పట్టాలతో పాటు ఇంటి స్థలం కేటాయించారు. అలాగే ఇళ్ల స్థలం కేటాయించిన వారిలో కూడా 9 లక్షల మందికి ఇల్లు కూడా కట్టించి పూర్తి కావస్తున్నాయి. ఇళ్ల పట్టా వచ్చి ఇంటి స్థలం మంజూరు కానీ మిగతా వారికి గత ప్రభుత్వం కేటాయించిన లేఅవుట్ భూములకి సంబంధించిన కోర్టులో ఉండడం వలన ప్రభుత్వం ఇప్పటికీ ఇళ్ల స్థలం మాత్రమే కేటాయించగలిగింది. సో ఏపీలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇంటి స్థలం రాని వారికి ఇళ్ల స్థలం మంజూరు చేస్తారా? ఒకవేళ చేస్తే 2 సెంట్లు భూమి ఇస్తారా? లేదా జగన్ ఇచ్చిన ఇళ్ల స్థలాలపై ప్రజల ఆశలు వదులుకోవాల్సిందేనా? లేదా మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏమైనా ఇప్పటికీ ఇచ్చిన ఇళ్ల పట్టాలపై రివ్యూ చేసి మళ్ళీ అర్హులను గుర్తించి వారికి ఇంటి స్థలం కేటాయిస్తుందా అనే చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా జరుగుతుంది. ఎందుకంటే జగన్ పట్టణ ప్రాంతాల్లో ఇచ్చిన 1 సెంటు భూమి సమాధి కట్టుకోవడానికి సరిపోతుందని అప్పట్లో చంద్రబాబు గారు ఎన్నికల ప్రచారంలో గట్టిగానే చెప్పారు. ఇప్పటికీ జగన్ నిర్ణయం తీసుకున్న చాలా నిర్ణయాలు మారుస్తూ వెళ్తున్న కూటమి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు వేచి ఉండాలి. సో గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలపై సీఎం చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం.